పిఠాపురంలో టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న వర్మ గారిని తొలగించింది టీడీపీ. నేను పట్టుకుంటాను, దాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? యాక్చువల్గా వర్మ గారిని తొలగించిందంటే చంద్రబాబు నాయుడు గారు ఏమి ఆసామాష మనిషి కాదు. ఎన్ని క్యాలిక్యులేషన్ చేస్తారు. ఒక మనిషిని పదవి ఇవ్వాలన్నా, తనకు ఆ పదవి తీయాలన్నా చాలా క్యాలిక్యులేట్ చేసి చేస్తారు. సో వర్మ గారికి తీసేయడం వల్ల ఆయనకేం పెద్దగా ఆయన చూడంది లేదు, చేయింది లేదు, పదవులు లేనవి లేవు ఆయనకి. బట్ ఆయన ఇంకొక పదవికి కూడా ఏమన్నా అర్హుడేమో, వేరే ఏదైనా కొత్తగా ఇంకోటి ఏమన్నా లేదు, పార్టీ బాధ్యతలు ఇచ్చారు కదా, అలాంటిది ఏదన్నా ఆ నియోజకవర్గంలో ఆయనకు పార్టీకి సపరేట్గా ఏమన్నా క్యాడర్ ఏమన్నా ఇవ్వచ్చునేమో. సో అది మనకి ఇంకా తెలియదు కదా, వెయిట్ చేయాలి. పార్టీ పరంగా పొలిటికల్ బ్యూరోలో కల్పించిన అవకాశం ఏదైనా కానీ ఇక్కడ పిఠాపురంలో మాత్రం ఆయన తీసేశారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా. సో పిఠాపురంలో ఇంకా ఎలాంటిది కూడా లేదు వర్మ గారికి. ఎందుకనంటే యాక్చువల్గా పిఠాపురం 100% మూటు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి. సో వర్మ గారు బ్యాక్గ్రౌండ్, వర్మ గారు ఎఫర్ట్ పెట్టడం వల్లనే పవన్ కళ్యాణ్ గారు ఆ స్థాయికి అంత మెజార్టీతో రావడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆయన ఉన్నారు. ఇప్పుడు అదే వర్మ గారు నెక్స్ట్ ఏంటంటే ఆయన ఇండిపెండెంట్ గా నిలబడాడు. ఇండిపెండెంట్ కాదు, ఒకవేళ ఆయన పార్టీలో ఉండి అంటే ఆయన చేస్తారని కాదు, నెగిటివ్ గా అంటే వెన్నుపోటు పొడిస్తే వర్మ గారు, నేను ఇది ఈ పాయింట్ ఆఫ్ వ్యూ విషయంలో చెప్తున్నాను. వెన్నుపోటు చేయడు కంటే అతను ఇండిపెండెంట్ గా ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కాదు, చంద్రబాబు నాయుడు అదే పిఠాపురం నియోజకవర్గంలో నిలబడినా కూడా కానీ ఆయన వర్మ గారు మాత్రమే గెలిచేవారు. ఓకేనా? ఇప్పుడు మీరు చెప్పే నెక్స్ట్ ఎలక్షన్లలో కూడా కానీ ఆయన అలా వెన్నుపోటు పడవాడు, అసలు ఏం చేయడు. 100% చంద్రబాబు నాయుడు గారికి పిఠాపురంలో ఇన్ఛార్జ్ గా ఉన్న వర్మ గారిని తొలగించింది టీడీపీ. ఓకే, అక్కడ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు జనసేన నుంచి, ఈయన టీడీపీ నుంచి ఇన్ఛార్జ్. మరి ఆయన తొలగించడం ఏమన్నా ప్రభావం చూపిస్తుందా రేపు? అంతగా ఏమి ఉండదండి, అలా సర్దుబాతారనుకుంటున్నారు. అంటే ఆయన అక్కడ ఎక్స్ఎమ్మెల్యేగా పనిచేశారు బాబాయ్, ఇన్ఛార్జ్గా ఆయన ఇప్పుడు తీసేశారు. గొడవలు లేకుండా ప్రశాంతంగా చేసుకుంటారు. ప్రస్తుతానికైతే ఆయన చెప్తున్నాడు కట్టుబడి ఉంటాను ఈ నిర్ణయానికని. మరి రేపు ఒకవేళ ఆయన ఏమన్నా చేస్తే అదేమన్నా ప్రభావం చూపిస్తుందా? అంతగా ఏమి ఉండదండి, అలా సర్దుబాటు అయిపోయింది. అంటే ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం అంటే అది ఒక కార్పొరేట్ల ప్రభుత్వం. ఓకే, సామాన్యులకి అవకాశాలు లేవు. ఒక ఉదాహరణకి తీసుకుంటే రాజధాని మాకు ప్రక్రియల మిషన్లు ఉన్నాయి. ఓకే, అక్కడ సామాన్యులు బతకలేకపోతున్నాం. కంపెనీల నుంచి సబ్ కాంట్రాక్టర్లు నాయకులు వాళ్ళే తీసుకొని కనపడాలి కదా, మా చేత పనులు చేయించుకొని డబ్బులు పేమెంట్ ఇవ్వట్లా. దాని గురించి సిఆర్టీ కమిషనర్ కన్నబాబు దగ్గరికి వెళ్ళాము, డిఎస్పీ దగ్గరికి వెళ్ళాము. అట్లా రాజధానిలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక 500-600 మిషన్లు నడుతున్నాయి. లారీలు కానీ, టిప్పర్లు కానీ, ఈ ఎక్స్కావేటర్లు కానీ. అది రికమెండేషన్ ద్వారా వెళ్ళాము. లోకేష్ గారు రికమెండేషన్ ద్వారా వెళ్తే కన్నబాబు గారు స్పందించి ఆ కంపెనీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు, పలానా రాజధానికి రైతులు సంబంధించిన వాళ్ళు వీళ్ళ పని కష్టపడి పనిచేసిన దానికి పేమెంట్ ఇవ్వట్లేదు, వాళ్ళ పేమెంట్ ఆపండి ఒక ఆర్వీఆర్ కంపెనీ అంటే, మెగా కంపెనీ అంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి చెప్పారు. ఓకే, విజయ్ గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటి? తమిళనాడులో అది తమిళనాడు అంటే మనకి పక్క రాష్ట్రం కదా, చూసే ఉంటారు కదా, అసలు మామూలుగా ఆయన గెలుపు చూసి ఉంటారు కాబట్టి ఆయన గెలిచారు అన్న వార్త విన కానీ మీకు అభిప్రాయం ఏంటి? అంటే మీకు ఏమనిపించింది? అంటే అక్కడ ఆయనది బాగుంటుంది కదా, పనితీరు, మాట తీరు పార్టీకి బాగుంటుంది కాబట్టి గెలిచాడు. అక్కడ 2 పెద్ద పార్టీలు ఉండగా రెండింటిని కాదని ఎందుకు విజయ్ నమ్ముంటారు అంటే అక్కడ ఓటర్లు మీ ఉద్దేశంలో? నమ్మకం ఉంటుంది వీళ్ళ మీద, వీళ్ళ పార్టీ పైన నమ్మకం ఉంటుంది అనేదాన్ని. అంటే మనం భారతదేశంలో మొత్తంగా చూసుకుంటే ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత ఒక విజయ్నే గెలిచింది, పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. ఇప్పుడు మనం ఎన్టీఆర్ తర్వాత ఈ 40 ఏళ్లలో అంతలా ఎందుకు నమ్ముంటారు? అప్పుడు ఎన్టీఆర్ నమ్మినట్లు ఇక్కడ విజయ్ ఇప్పుడు ఎందుకు నమ్ముంటారు అంటే కేవలం సినిమా గ్లామరా ఇంకేదైనా పని చేసిన? అట్లేం లేదు, ఉంటుంది వాళ్ళది కూడా పనితనం ఉంటేనే గెలుస్తారు, వాళ్ళు కూడా నమ్మి ఓట్లు వేస్తారు. ఓకే, అంతేగాని ఏదో సినిమా చేసాడు ఇక్కడ అవుతాడని అట్లా అవన్నీ. ఇప్పుడు విజయ్ గారు గెలిచాక అక్కడ ఏపీలో ఎక్కువ చర్చ నడుస్తుంది, ఎక్కువ ట్రోలింగ్ జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి మీద. మరి మీరు చూసారో లేదో, పవన్ కళ్యాణ్ గారు కూడా సింగిల్ గా పోటీ చేయాలనే వాళ్ళు చాలా మంది పెరుగుతున్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి అంటే? ఏమో అభిప్రాయం ఏమి ఉండదు, అట్లాంటిది ఏమి ఉండదు, మామూలు ఉంటుంది. వాళ్ళ ప్రేమ వాళ్ళకి ఉంటుంది, మన పవన్ కళ్యాణ్ ప్రేమ మన పవన్ కళ్యాణ్ సెపరేట్ గా ఉంటుంది. రచ్చగొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రంబాబు ట్వీట్ పెట్టారు, ఎంకి పెళ్లి సుబ్బిసేవకు వచ్చింది అని. ఆయన ఒకవేళ రెచ్చిపోయి సింగిల్ గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు రేపు? ఏమైనా ఇంపాక్ట్ అయ్యిద్దా? అది అధిష్టానం కొంచెం అదొకే. కూటమిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన బయటకు వచ్చి సపరేట్ గా పోటీ చేస్తే ఎంత ఊహాజనితమే. సపరేట్ చేయడు,
ఆయనైతే 15 ఉంటా అంటున్నారు. ఒక్కవేళ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? చేస్తే ఆ రోజు మరి అంటే చివరికి ఆయనకి సంబంధం లేకపోయినా ఆయన లాగి ఆయన విమర్శించే వాళ్ళకి ఏం చెబుతారు? పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే వాళ్ళకి విమర్శించే వాళ్ళకి వాళ్ళు ఎన్ని అనుకుంటారు, బయట మామూలు వాళ్ళు విడదీయాలనేది ఒక ప్రయత్నం చేస్తున్నారు బయట. కావాలిగా వీళ్ళు రాజకీయమే ఇది మరి. రాజకీయం అది. నిన్న చూస్తే పిఠాపురంలో ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వర్మను తొలగించింది టీడీపీ. సో దాని మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? అంటే పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి వాళ్ళ చరిస్మా యొక్క ఓట్లు పోకుండా ఎవరినైనా బలివ్వడానికి చంద్రబాబు నాయుడు మొగ్గు చూపుతున్నాడు. కరెక్ట్ పాయింట్ చెప్పారు. అంటే పవన్ గారి కోసం తొలగించిన క్లారిటీ తెలుస్తుంది. కానీ నాకు ఒక ఎక్స్ఎమ్మెల్యే పనిచేసినటువంటి వర్మ గారు, ఆయనకు సామాజిక వర్గం ఉంది, ఆయన ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆ వర్గం ఓట్లు ఆయనకి ఏమైనా ఇబ్బంది అవుతాయి పవన్ కళ్యాణ్ గారికి అంటే? ఖచ్చితంగా కావచ్చు. పిఠాపురంలో కాకపోవచ్చు కానీ పిఠాపురం కూడా నెక్స్ట్ ఆయనే పోటీ చేస్తారంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఒకవేళ ఆయన చేస్తే ఇన్ఛార్జ్ తీస్తారు కాబట్టి ఇదేమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా? ఏమంత అవసరం లేదు. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? బాగానే ఉంది. ఏమన్నా ప్రజలకు మంచి జరిగిందా ఈ ప్రభుత్వం వచ్చాక? జరిగింది. పథకాలు ఏమన్నా వస్తున్నాయా? పథకాలు నేను గవర్నమెంట్ ఎంప్లాయీ. మీరు ఎంప్లాయా? ఓకే. మామూలు సామాన్య జనాలకు అందుతున్నాయా? సామాన్య జనాలకి అందుతున్నాయి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? గత ప్రభుత్వం మొత్తం నాశనమే రోడ్లు నాశనమా. రోడ్లు ఇప్పుడు వీళ్ళు వచ్చినాక రోడ్లు బాగా చేశారు. ఇప్పుడు ఎలా ఉన్నాయి రోడ్ల పరిస్థితులు? ఇప్పుడు బాగానే ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వం ఏం చేయట్లా? ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటారు జగన్ గారు. అంటారు ఆయన మాట అంతే. పాదయాత్ర చేస్తారంట మరి ఒకసారి. చెప్తే చేయని ఆయన ఇష్టం అయింది. కూటమి ప్రభుత్వ పనితీరు మీకు ఎలా అనిపించింది మన ఏపీలో? పర్లేదు ప్రజలకు ఏమన్నా మంచి జరుగుతుందా వీళ్ళు వచ్చాక? సార్ నేను చెప్పలేదు అంతా. యాజ్ మీరేమనుకుంటున్నారు? ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుందా లేదా? పర్లా. సరే, మరి నిన్న పిఠాపురంలో వర్మ గారిని తొలగించారు. దాని గురించి మనకు తెలియదు అన్న. అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు టీడీపీ నుంచి ఆయన. అక్కడ ఎమ్మెల్యే తెలిసే పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు. అక్కడ టీడీపీ ఇన్ఛార్జిని తొలగించింది. అదేమన్నా రేపు పవన్ కళ్యాణ్ గారి మీద ప్రభావం చూపిస్తుందా? తెలీదు. సరే, జగన్ గారు ఉన్నప్పుడు ప్రజలకు మంచి జరిగిందా? ఈ ప్రభుత్వం వచ్చా జరుగుతుందా? సార్ ఇంకా 5 సంవత్సరాలు అవ్వలేదు. ఈ 2 ఏళ్లలోనే మనం మాట్లాడుకుంటే పర్లేదు కొద్దిగా. పర్లా. జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తానంటారు బ్రదర్. ఏంటి ఆయన పాదయాత్ర మీద మీ అభిప్రాయం? దాని గురించి నేను చెప్పలేను. అంటే పాదయాత్ర చేస్తే జనాల్లో ఏమన్నా ప్రభావం ఉంటుందా ఆయన తిరిగితే? చేస్తే దాని సంగతి జనాలు చెప్పాలన్నా మనకు తెలియదు. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? 23 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ప్రజలకు ఏమన్నా మంచి జరిగింది అనుకుంటున్నారా? అనుకుంటున్నాం. బాగానే కొంతవరకు గార్డెన్ పడింది కదా వ్యవస్థ. లోటుపాట్లన్నీ పూడ్చుకుంటే వెళ్తున్నారంటావు? ఘనంగా పడతాయి. అంతా అప్పులతో ఉంటే ఎట్లా పడతాయి? అవునులే. ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి బాబాయ్ తేడా? ప్రభుత్వంలో ఎవడు ఏమవుతాడో కూడా తెలియదు. ఈ ప్రభుత్వంలో ఎవడి పైన వాడు చేసుకుంటాడు. ఓకే. మొన్ననే 76వ పుట్టినరోజు జరుపుకున్నారు ముఖ్యమంత్రి గారు. ఈ వయసులో కూడా చంద్రబాబు గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? రోడ్లాగానే ఉన్నాడు. ఓకే. జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట. ఆయన పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పాదయాత్ర చేస్తే కాళ్ళు మోకాళ్ళు నొప్పులు వస్తాయి. అయ్యోకే. ఆయన అనుకున్నట్లుగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం బాబాయ్? ఆ ముఖ్యమంత్రి ఇంకా అవకాశం లేదు. ఒక సబురు చూసారో అయిపోయింది అంతే. సరే, చివరిగా నిన్న పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వర్మ గారిని టీడీపీ అధిష్టానం తొలగించింది ఆ ఇన్ఛార్జ్ పదవి నుంచి. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే? తొలగించడం తప్పు. ఓకే. అతనికి ఇస్తానన్న పదవి ఇవ్వకుండా ఎమ్మెల్సీ ఏదో ఇస్తామని, అది ముఖ్యమంత్రి తప్పు. పార్టీ అధ్యక్షుడిగా విఫలం చెందాడని నేను అంటున్నాను. ఓకే. అది ఆయన మాజీ ఎమ్మెల్యే వర్మ గారు, ఆయన వర్గం ఉంది మరి ఆ పేరెందుల వర్గం ఆయన ఇప్పుడు తప్పించారు కాబట్టి రేపు ఇదేమన్నా పవన్ కళ్యాణ్ గారికి ఇంపాక్ట్ ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారా? రోజు రాజకీయ అతను వ్యతిరేకంగా వేరే విధంగా అతను మనుగడ అతను సాగించుకుంటాడు కదా. అవునులే. ప్రస్తుతానికైతే కట్టుబడి ఉంటాను ఈ నిర్ణయానికి, టీడీపీలోనే ఉంటాను, నాకు చెప్పే చేశారంటున్నారు వర్మ గారు. చెప్పే చేశారని కానీ ఏదైనా కానీ అది చాలా పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ సరైన దారిలో నడవట్లేదని అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ కూడా అతనికి ఏదో ఒకటి ఇప్పించాల్సిన ఆవశ్యకత ఉంది. పవన్ కళ్యాణ్ కానీ ముఖ్యమంత్రిగా కంటే కూడా పార్టీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా వ్యవహరించట్లేదని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. థ్యాంక్స్ బాబాయ్.